హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. భయ్యా, పొద్దున్నే లేచి ఒక వీడియో చూశాను భయ్యా. గతంలో కూడా ఈ వీడియో చూశాను కానీ ఇంత క్లారిటీగా నా దగ్గరికి రాలా అనమాట. మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వింటుంటే, ప్యాకేజీ స్టార్ నువ్వు ఎంత తీసుకున్నావన్నా, ప్యాకేజీ స్టార్ నువ్వు అని పాడాలనిపిస్తుంది భయ్యా. అసలు ఇంత క్లారిటీగా గతంలో కూడా మాట్లాడుతూ మనం చూసాం. ఇప్పుడు మరి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏంది భయ్యా ప్యాకేజీల గురించి? నాకు అది అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అంత గౌరవమో తెలుసా? పార్టీని నడపడం అంత ఈజీ కాదు సార్, ఎంత కష్టమో నాకు తెలుసు అని చెప్తూనే గత 4 దశాబ్దాలుగా ఆయన ఎంత కష్టపడుతున్నారో తెలుసు. మధ్యలో నేను ఆయన ఇబ్బంది పెట్టి డబ్బులు అడుగుతున్నాను. ఎందుకు సార్ అంత ఇబ్బంది పెడుతున్నారు మా పెద్ద ఆయన్ని? 74 సంవత్సరాల ముసలాయన్ని ఎందుకు సార్ డబ్బుల కోసం అంత ఇబ్బంది పెడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు, ఇది చాలా తప్పండి, చాలా తప్పు. ఎంత డబ్బులు అంత ఇబ్బంది పెట్టి ఎందుకు తీసుకుంటున్నారు? మళ్ళీ మధ్యలో ఒక రకమైనటువంటి ఎర్రి నవ్వి ఆయన నా కోసం కాదులేండి, మరి ఎవరి కోసం తీసుకుంటున్నారు? పర్సనల్ గా అడిగి తీసుకున్న డబ్బుల గురించి లెక్కలు ఎందుకు చెప్తున్నారు మీరు? ఒకవేళ పర్సనల్ కాకుండా పార్టీ పరంగా ప్రజలకు ఇచ్చేటట్లయితే నీకెందుకు ఇస్తారు డబ్బు? నీకు ఇవ్వరు కదా, నువ్వు అడిగి తీసుకోవాల్సిన అవసరం నీకేంది? నాకు అర్థం కాదు. ఇప్పుడు పర్సనల్ గా అయితే అడిగి తీసుకుంటాం, ప్రజల కోసం అయితే పోరాడి తీసుకుంటాం. నువ్వు అడిగి తీసుకుంటున్నప్పుడు అది నీ పర్సనల్ కోసం వాడుకున్న డబ్బేగా. ఎందుకు అంత హింసిస్తున్నారు పాప మా పెద్ద ఆయన్ని? ఇందుకే మిమ్మల్ని బయట ప్యాకేజ్ స్టార్ అంటూ ఉన్నారు సార్. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. మళ్ళీ మీరే చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను ఉంపుడు గత్తలా అనుకుంటున్నారు అంటూ మీటింగ్ లో మీరే మాట్లాడతారు. మళ్ళీ ఇక్కడికి వచ్చామో అదే నిజం చేసేలాగా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్, నాకేం అర్థం కావట్లేదు. అసలు మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి? అది అసెంబ్లీ సాక్షిగా ఎందుకు చెప్పారు? పార్టీ నడపతో అంత కష్టమని తెలిసినప్పుడు మీరు పార్టీ నడపలేక డబ్బులు తీసుకున్నారా? మళ్ళీ నా కోసం కాదు, ప్రజల కోసం నువ్వెవరు తీసుకోవడానికి? ప్రజల కోసం నువ్వే, ఆయన ఇవ్వాలి ప్రజల కోసం, నువ్వెందుకు అడిగి తీసుకుంటావు? అడిగితే ఇచ్చేస్తారా అందరికి? ముఖ్యమంత్రి గారు ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారా? ఒకసారి ఆ వీడియో చూడండి, ఎంత కామెడీగా ఉందో. దొరికేశాడు భయ్యా, దొరికేశాడు అని ట్యాగ్ లైన్. ఏం దొరికాడా అని చేస్తే ఇలా దొరికేశాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు నాకు అంత గౌరవం అంటే, ఒక పార్టీ నడపడం ఎంత కష్టం నాకు తెలుసు అధ్యక్ష. 4 దశాబ్దాల నుంచి నేను ఒకవైపు ఆయన చంపి ఆయన ఇబ్బంది పెడతా ఉంటారు. సార్ నాకు ఎందుకు కావాలి, మాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు నా కోసం కాదు నేను అడిగేది ఏమడుగుతారు సార్, నాకు ఎందుకు కావాలి, మాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు నా కోసం కాదు నేను అడిగేది ఏమడుగుతారు సార్, నాకు ఎందుకు కావాలి, మాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు నా కోసం కాదు నేను అడిగేది ఏమడుగుతారు. నేను ఒకవైపు ఆయన చంపేసి ఇబ్బంది పెడుతున్నానంట. ఎందుకు సార్ 4 దశాబ్దాల నుంచి పాపం ఎందుకు సార్ ఆయన్ని వెంటాడుతున్నారు మీరు? 4 దశాబ్దాలు ఏమో కానీ 2 దశాబ్దాల నుంచి మాత్రం మీరు ఆయన్ని వెంటాడుతూనే ఉన్నారు సార్. ఆ విషయం నాకు తెలుసు. తప్పు సార్, ఇది చాలా పెద్ద తప్పు. ఇది ఆ పెద్ద ఆయన అంత హింసించడం, వెంటాడటం తప్పు సార్. ఆయన ఇబ్బంది పెడతా ఉంటారు సార్, నాకు ఎందుకు కావాలి, మాకు డబ్బులు ఇవ్వండి, మాకు ఇది కావాలి డబ్బులు ఇవ్వండి, ఇంకా డబ్బులు కాకుండా ఇంక ఇది కావాలంట. ఏమేమి కావాలని అడిగాడో మరి త్వర నాకు అర్థం కావట్లేదు. నాకు ఇది కావాలి, నాకు డబ్బులు ఇవ్వండి. ఇది కావాలంటే పెన్ డ్రైవా? గతంలో పెన్ డ్రైవ్ ఎక్కడెక్కడ ఉందో మాకు అర్థమైంది. మొన్న కూడా కిరణ్ రాయల్ విషయంలో లక్ష్మి గారు కూడా చెప్పారు, కిరణ్ రాయల్ దగ్గర పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రత్యేకమైనటువంటి పెన్ డ్రైవ్ ఉంది, అందులో చాలా సీక్రెట్స్ ఉన్నాయి, అందుకే పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ ఏది చెప్తే అది మూసుకొని చేయాలి అని ఆవిడ చెప్పారు. ఆ పెన్ డ్రైవ్ ఒకటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఉందా? అదేనా మీరు అడిగింది? అది కావాలని అడిగారంటే అదేనా? ఆ పెన్ డ్రైవ్ గురించేనా? ఏమో మాకు తెలియదు, మరి మీరు చెప్తున్నారు కాబట్టి అడుగుతూ ఉన్నాం. డబ్బులు నా కోసం కాదు నేను అడిగేది ఏమడుగుతారు. డబ్బులు నా కోసం కాదు, డబ్బులు నీ కోసం కాదు కాబట్టి నువ్వెందుకు అడుగుతావా? అదే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఎందుకు కావాలి, మాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు నా కోసం కాదు నేను అడిగేది ఏమడుగుతారు. పాపం ఇది డబ్బుల గురించి మాట్లాడగానే చంద్రబాబు నాయుడు గారు ఒక రకమైన భేద మొహం పెట్టి ఇలా చూస్తున్నారు చూడండి. బా ఆయన చూడండి పాపం చంద్రబాబు నాయుడు గారు ఎంత భేద మొహం పెట్టి, ఈయనేంది ప్యాకేజీల గురించి మాట్లాడుతున్నారు, ఈయనేంది నేను ఇచ్చే డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు అన్న విధంగా ఆయన చూపు చూడండి ఎంత పాపం అమాయకంగా ఉందో. ఎందుకు సార్ అన్ని మంచి పనులు చేసే చంద్రబాబు నాయుడు గారు మీకు అదిచ్చి ఇదిచ్చి డబ్బులు ఇచ్చి అన్ని చేసే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఎందుకు ఇలా సెంటర్ చేసి పాపం బాధ పెడుతున్నారు? తప్పు కదా. ఏమంటారు ప్రజలారా? ఇంతకీ
డబ్బులు తీసుకుంది పవన్ కళ్యాణ్ పర్సనల్ కోసం అంటారా, ప్రజల కోసం అంటారా? ప్రజల కోసం తీసుకుని ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి అని లెక్కలు చెప్పాలి కదా. పిఠాపురంలో ఏం పీకారని కూడా చెప్పాలి కదా ఇప్పటిదాకా. మరి చెప్పమానండి చూద్దాం. నెలకి 35 కోట్లు అని అంటాం విన్నా, మరి అది గాలి వార్త అయి ఉండొచ్చు. కానీ నెలకు 35 కోట్లు ఇవ్వకపోతే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ గవర్నమెంట్ మీద అవాకులు చవాకులు పేలుతారంట. అది చూసుకుని అయ్యో పేమెంట్ వేయలేదని మళ్ళీ పేమెంట్లు వేస్తారంట. ఇది తప్పై ఉండొచ్చు, ఒప్పై ఉండొచ్చు. బట్ ప్యాకేజీ గురించి మాట్లాడుతుంటే కొంతమంది ఇలా మాట్లాడుకోవటం అయితే నేను విన్నా. మరి అది నిజమంటారా, అబద్ధం అంటారా? విన్నది కూడా చాలా పెద్ద వ్యక్తుల దగ్గర నుంచే, మరి ఆలోచిద్దాం. సో ఓవరాల్ గా సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.